ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈ రోజు చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. సో మీరు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, హెచ్సియు ఇష్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో అసలు ఎలా స్టార్ట్ చేద్దాము అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో యానిమల్స్ ని అలా క్రూయాలిటీగా అవి ఏడవటము, అవి బాధపడటం అలాంటివి చూస్తే చాలా బాధగా ఉంది. సో డెవలప్మెంట్ పేరుతో వందల ఏళ్ల నుంచి ఉన్న చెట్లను నరకడం అంటే ప్రజల నుంచి ఊపిరిని లాగేసుకున్నట్లే, ప్రకృతి నుంచి ప్రాణాలను తీసుకున్నట్లే. ఒకసారి ఈ క్లిప్ చూడండి. మార్చి 30న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీసిన వీడియో ఇది. సో తెలంగాణ గవర్నమెంట్ అడవి మొత్తాన్ని బుల్డోజర్స్ తో నాశనం చేస్తూ చెట్లన్నిటిని పడేస్తూ ఉంటే అక్కడ ఎన్నో తరాల నుంచి ఉంటున్న నెమళ్ళు, పక్షులు, జంతువులు వాటి ఇల్లు కోల్పోయి బాధతో ఏడుస్తూ ఉంటే ఆ అరుపులు చూసి ఎంతో బాధేసింది. నాకైతే నిజంగా అంటే చాలా బాధేసింది. అసలు ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తుంది ఈ గవర్నమెంట్ అని ఆలోచిస్తే, అసలు ఈ అన్యాయాన్ని ఆపాలని, చెట్లను జంతువులను కాపాడుకోవాలని 5,000 మంది హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎన్నో రకాలుగా అడ్డుకోవడానికి ట్రై చేశారు. అలా చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఆపుతూనే ఉన్నారన్నమాట. సరే, ఒక మంచి కాజ్ కోసం ఇలా చేస్తున్నారు అని అనుకుంటే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం దిగి రాకుండా సో స్టూడెంట్స్ ని ఎలా పడితే అలా అరెస్టులు చేయడం, జస్ట్ అక్కడ ఒక ఫోటో తీసుకోవడానికి కూడా అలౌ చేయకపోవడం, జస్ట్ ఫోటో తీసుకోవడానికి కెమెరా ఆన్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అడవిని నాశనం చేయడం ఆపేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూపై చాలా అంటే చాలా స్ట్రాంగ్ గానే స్పందించారు. బట్ ఆ స్పందన ఏంటనేది మీరు ఒకసారి చూడండి. సో అక్కడ ఎలాంటి జంతువులు లేవు, ఎలాంటి పక్షులు లేవు, ఏవి లేవు, చుట్టూ గుంట నక్కలు ఉన్నాయని పోర్ట్రేట్ చేయడం అసలు ఏ మాత్రం బాలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందించారంటే, చుట్టుముట్టు కొన్ని గుంట నక్కలతో చేరి ఇట్లా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష, గుంట నక్కలకు నేను గుణపాఠం చెప్తాను అనేసి, అలాగే ఈ ఏరియాను డెవలప్మెంట్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను అనేసి, అలాగే అడవి కోసం పోరాటం జరుగుతున్న విద్యార్థులు, ఇతర ప్రజలు గుంట నక్కలతో సమానం అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. స్టూడెంట్స్ ఏ విధంగా గుంట నక్కలు అవుతారు అని నేను అడుగుతున్నాను. ఎందుకు అంటే ఈ రోజు వాళ్ళు చదువుకొని రేపు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళు ఇంత కష్టపడి ఫైట్ చేస్తుంది, పోరాటం చేస్తుంది ఎవరి కోసం? ఆ అడవి కోసం, ఆ అడవిలో నివసించే జంతువులు, పక్షులు, వాటి కోసమే కదా. రెడ్డి గారు మాటలకి ఇప్పుడు ఆయన చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా అని కూడా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి మాటలకి ఇప్పుడు ఆయన చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా అనేలాగా అనిపిస్తూ కూడా ఉంది. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద ఎంత కక్ష కడుతుందో మీకు తెలుసా? మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసాం ఆల్రెడీ, అదే విధంగా ఉత్తరాఖండ్ లో చూసాము, వాయనాడులో చూసాము, మనం కేరళలో చూసాము. ఈ రోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఇప్పుడు మాటలన్నీ కూడా గాలి మాటల్లాగా, నీటి మాటల్లాగా మారాయని ఇక్కడ ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిపై పొలిటికల్ గా గాని పర్సనల్ గా గాని టార్గెట్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరూ పోరాటం ఒక్కటే, ప్రకృతిని కాపాడాలి అంతే, ఇంకేం లేదు. సో ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇది ఒక్కటే మోటివ్ తోని మనం ముందుకెళ్లాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్ లో ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే ప్రాంతాలు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కేబీఆర్ పార్క్ అయితే, రెండోటి వచ్చేసి హెచ్సియు యూనివర్సిటీ. సో ఇప్పుడు హెచ్సియు లో ఉన్న 400 ఎకరాలు అనేది మొత్తానికే తీసేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. దీని ప్రకారం హైదరాబాద్ కు ఉన్న ఊపిరితిత్తులలో ఒక ఊపిరితిత్తుని తీసేసుకోవడమే అని అర్థం.
మనం ఇలాగే వదిలేయటం వల్ల మనం ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మనకి మెయిన్ గా హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక బెస్ట్ ప్లేస్, సో మనకు ఒక అటవీ ప్రాంతం అని చెప్పుకునే ప్లేస్ వచ్చేసి HCU యూనివర్సిటీలో ఉన్న ఈ 400 ఎకరాలే అన్నమాట. సో ఇది కానీ మనం పోగొట్టుకున్నామనంటే, సో మనకి కేరళలో ఇక్కడ ఎలా జరిగాయో అలాంటిది మన దగ్గర మనకి చాలా అవసరం. కానీ ప్రకృతి మనకి ప్రాణంతో సమానం కాబట్టి మనం ఎలాగైనా కానీ కాపాడుకోవాలి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లేదంటే మీ పర్సనల్ వీడియోస్ రికార్డ్ చేసి అయినా HCUని ట్యాగ్ చేయండి. సో ఇది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, వేరే స్టేట్స్ వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. దీని గురించి మనం ప్రకృతిని కాపాడుకోవాలి. సో నేను కూడా దీని గురించి చాలా వరకు ట్రై చేస్తున్నాను, నా వంతు ప్రయత్నం. సో ట్వీట్స్ లో ట్వీట్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టడం కానీ, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడానికి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.